దాదాపు ఒక 2 years క్రితం అనుకుంటా ఒక సినిమా చూసా. ఫస్ట్లో ఇది ఏదో మామూలు సినిమా అనుకున్నా కానీ తర్వాత చాలా చాలా నచ్చి దాంట్లో కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి. అంటే కథ బాగుంది, కథాంశం బాగుంది. ఆ సినిమా పేరు ఏంటంటే ద బాయ్ హూ హార్నెస్డ్ ద విండ్ అని. దాన్ని తెలుగులో కనుక మనం ట్రాన్స్లేట్ చేస్తే గాలిని స్వాధీనపరుచుకున్న బాలుడు అని అర్థం వస్తుంది. హ్యార్నెస్ అంటే ఇట్లా గుర్రం పోతుంటే దాన్ని ఇట్లా ఒక తాడుతో లొంగ తీసుకోవడం హ్యార్నెస్ అనమాట. కట్టివేయడం, లొంగ తీసుకోవడం. అట్లా ఇది మరి ఏంది అంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఈ సినిమా కథలోకి వెళ్దాం. అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఏదన్నా చేస్తే దానికి ఏ విలువ ఉండదు. ఏమి లేని చోట ఏదైనా చేస్తేనే దానికి విలువ ఏర్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మలేషియన్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, వాళ్ళ అమ్మ నూలు ఉడుకుతూ ఉంది, వాళ్ళకి చేసి చేసి భుజాలు పోతున్నాయి, ఇంకా వాళ్ళ జీవితాలంతా అంతే. కానీ ఈ బాలుడు, ఆ మల్లేశం అనేవాడు చూశాడు, మా అమ్మ చాలా కష్టపడుతుంది, ఇట్లా ఒక మిషన్ తయారు చేస్తే అయిపోదా అని చిన్న ఆలోచన వచ్చింది. ఏముందిరా, ఒక 1000 రూపాయలు ఇస్తే ఇట్లా తిప్పే మిషన్ తయారు చేస్తా అనుకున్నాడు. కానీ చేస్తున్న కొద్దీ అది ఎప్పటికీ ఒక పర్ఫెక్ట్ మిషన్గా మారతలేదు. దాంతో అప్పులైనాయి, కుటుంబ సభ్యులందరూ వాడికి శత్రువులు అయిపోయారు, సమాజం వాడిని హేళన చేసింది. ఇప్పుడు అతని దగ్గరే డబ్బు ఉండి టెక్నాలజీ ఉండి ప్యారిస్లో అనుకో, అప్పుడు ఈ కథ ఉండేది కాదు. సో ఏదైనా ఒక గొప్ప కథ పుట్టాలన్నా, ఒక గొప్ప వ్యక్తి జన్మ తీసుకోవాలన్నా, ఒక గొప్ప ఆలోచన జన్మ తీసుకోవాలన్నా దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ కండిషన్స్లోనే అది ఒరిజినేట్ అవుతుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ కంపార్ట్మెంట్లో ఎక్కినప్పుడు నల్లజాతీయుడు అని చెప్పి కింద దోసేసారు. తోసేసినందుకు అతనికి ఒక చిన్న ఫీలింగ్ కలిగింది. అసలు నా దేశంలోకి వచ్చి వీళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, అసలు నా దేశాన్ని ఏదో థాట్ ఏదో వచ్చింటుంది. సో ఈ కథ కూడా అట్లాంటిది. ఈ కథలో ఉన్న ఏదైతే కాంటెక్స్ట్ ఉందో, సింపుల్ కాంటెక్స్ట్. ఇది మలావి అనే ఒక ఊరు గురించి ఉంటుంది ఈ కథ. ఎక్కడో సౌత్ ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్, అంటే నీగ్రోస్ ఉంటారు కదా, నల్ల జాతీయులు. అది మన ఊరు లాంటిది అనుకుందాం, హరిపురం లాంటి ఊరు అనుకో, పేర్లలో ఏమీ లేదు. ఆ విలేజ్లో వర్షాలు పడవు. ఆ విలేజ్లో అందరూ ఒక మతాన్ని అనుసరిస్తారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు దీనంగా ఉంటారు. ఆ విలేజ్లో పొలాలు ఉంటాయి, ప్రతి పొలంలో బోరు ఉంటుంది. ఆ బోరు గొట్టల్లో నీళ్ళు కూడా ఉంటాయి. కానీ చేదుకోవాలంటే ఒక బకెట్ చేయాలంటే పావు గంట పడుతుంది, అంత లోపడుకుంటాయి. ఒకవేళ వర్షం వచ్చినా కూడా అతివృష్టి ఎక్కువ పడుతుంది, పంటను కొట్టేస్తుంది. కన్సిస్టెన్సీ లేని ఒక గమ్మత్తైన ఊరు అనమాట. అట్లాంటి ఊర్లో ఒక పిల్లవాడు పుడతాడు. అందరిలాగే వాడికి ఏం స్పెషల్ కండిషన్స్ లేవు, కానీ వాడు సమస్యల్లోపట సమాధానం వెతుకుతున్న పిల్లవాడు. అట్లాంటి వ్యక్తి స్టోరీ అనమాట ఇది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే విలియం కంక్వాంబా వాడి పేరు. జస్ట్ 30 years ఏజ్లో వాడి మిరాకిల్ చేశాడు. ఏం చేశాడు? ఏదో తినాలంటే పండాలి కదా, ఆ పంటలు పండాలంటే నీళ్ళు ఉండాలి, నీళ్ళు రావాలంటే మోటార్ ఉండాలి, మోటార్ పని చేయాలంటే కరెంట్ ఉండాలి, కరెంట్ కూడా లేదు. ఏమీ లేకపోతే నువ్వేం చేస్తావు? అందుకని వాళ్ళ జీవితాలు ఎప్పుడు అట్లా గాలికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కల్చర్ వెళ్ళిపోతుంది. వాళ్ళు మెల్లమెల్లగా ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి కుటుంబంలో ఎవడో ఒకటి చచ్చిపోతూ ఉంటాడు, ఏదో ఒక కుటుంబంలో, జస్ట్ బికాజ్ ఆఫ్ ఆకలి చావు. వాళ్ళకి ఎవ్వరికి ఫుడ్ ఉండదు. ఇప్పుడు మనకు కూడా ఫుడ్ లేకపోతే ఏం చేస్తాం చెప్పు? అంటే మన ఫుడ్డే లేకపోతే మనం అన్క్రియేటివ్గా మారిపోతాం. ఎందుకంటే మన హోల్ దృష్టి అంతా నైట్ భోజనం మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ నైట్ భోజనం అయిపోగానే రేపు పొద్దున భోజనానికి వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఏమీ చేయలేం. సో మనిషి అందుకే సరిపడే బియ్యం పెట్టుకుంటాడు, ఒక ఇల్లు ఉంటుంది, షెల్టర్ ఉంటుంది, బట్టలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నందుకు క్రియేటివ్గా ఉండాలి. ఇవన్నీ లేకపోయినా క్రియేటివ్గా ఉండాలంటే ఆ వ్యక్తి ఒక జీనియస్ అయి ఉండాలి. సో ఈ విలియం అనే ఒక అబ్బాయి, ఇది రీసెంట్గా జరిగిన స్టోరీని. ఆ అబ్బాయి ఇంకా ఉన్నాడు, ఈజ్ వెరీ యంగ్ నౌ. ఇది 2001లో జరిగిన కథ. అంటే ఎప్పుడో పాత కథని తీశారు, అట్లా కాదు. ఇప్పుడు కూడా మారుమూల గ్రామాల్లో దాదాపు ప్రతి దేశంలో కరెంటు లేని ఊర్లు, వాటర్ లేని ఊర్లు, రోడ్డు లేని ఊర్లు, ట్రాన్స్పోర్టేషన్ లేని ఊర్లు, భాష రాని ఊర్లు, స్కూల్ లేని ఊర్లు ఇప్పటికి ఉన్నాయి. సో అట్లాంటి ప్రదేశంలో పుట్టినవాడు చేంజ్ కావాలనుకుంటే అక్కడున్న వ్యవస్థ ఒప్పుకోదు. ఇప్పుడు ఊళ్ళలో కూడా దే డోంట్ యాక్సెప్ట్ చేంజ్, మేము ఎట్లనే ఉంటాం అని ఫిక్స్ అయిపోతారు అంతే. సో ఈ కథలోకి వెళ్తే ఆ విలియం అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఒక కుటుంబ రైతు అనమాట. సో భూమి అమ్మితే కొన్ని పైసలు వస్తాయి, కానీ అతనికి భూమి మీద ఒక మమకారం ఉంటుంది.
వేరే ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే అంగీకరించదు. మనం జన్మతః వ్యవసాయదారులు, వ్యవసాయం చేయాలి. కొందరికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది అట్లా. సో అందుకని భూమి. సో ఒక కూతురు ఒక కొడుకు. ఇప్పుడు ఈ కొడుకు స్కూల్కి వెళ్తే వాడు ఖాళీ సమయంలో వెళ్ళి ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఊరి బయట ఒక గ్యారేజ్ ఉంటుంది. ఇంతే కథ, పెద్ద కథ లేదు. అంటే కాన్స్టెంట్ ఎంక్వైరీ ఇంటూ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇప్పుడు ఆ వ్యక్తి అందరూ తిని పడుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ వ్యక్తి అవేవి చేయకుండా ఒక గ్యారేజ్కి వెళ్ళి వాడు ఏదో తెలుసుకున్నాడు. ఇట్లా ఇట్లా వైర్లు కలిపితే ఇట్లా ఇట్లా పవర్ వస్తుంది, చిన్న బల్బు వెలుగుతుంది అని ఎక్కడో చదివాడు. ఇప్పుడు ఒక బల్బు కోసం వెతికాడు, 2 వైర్ల కోసం వెతికాడు, చిన్న బ్యాటరీ కోసం వెతికాడు. అవన్నీ కలిపి హఠాత్తుగా ఒక బల్బు వెలిగితే చూసి ఆనందపడ్డాడు. రండి ఒక 5 నిమిషాలు అట్లా కూర్చోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ సినిమాలో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. రేడియో అంటాం కదా, రేడియోకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మా 102.8 ఫ్రీక్వెన్సీ ఏదో FM రేడియో వస్తుంది. అట్లా తరంగాలు మన గాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఏదన్నా ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అది రిసీవ్ చేసుకొని ఒక శబ్దాన్ని మనకు వినిపించేలా చేస్తుంది. సో వాడు అది పుస్తకాల్లో చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఎక్కడెక్కడో దాన్ని ఏమంటారు, అంటే బయట పడేసిన చెత్త ఉంటుంది కదా, ఆ రబ్బుల్లోకి వెళ్ళి ఏరుకొచ్చుకుంటాడు సామాన్ అంతా. ఆడ రాత్రిపూట అంతా కూర్చొని, ఇదేందో పేరెంట్స్కి తెలియదు. వాడు ఎక్కడో ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి 4-5 ఫ్రెండ్స్, వాళ్ళంతా ఆడుకుంటా ఉంటే వీడు ఆ చిన్న పని చేస్తూ ఉంటాడు అనమాట. హఠాత్తుగా ఒక శబ్దం వినిపిస్తుంది ఊర్లో. అందరు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని వస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు రేడియో వాళ్ళ ఊర్లో వినలే, వేరే ఊర్లో వినుండొచ్చు, బట్ మన ఊర్లో లేదు కదా. చూసి వాళ్ళ ఫాదర్ డెవలప్మెంట్ అయినా కానీ వీళ్ళది కాదు అస్సలు. అంటే దే ఆర్ అగైనెస్ట్. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో దాదాపు 80% ఆఫ్ ద విలేజెస్ చాలా మూర్ఖపు ఐడియాస్తో అట్లా ఉండిపోతారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు చేంజ్ని. మేము ఇలాగే ఉంటాం అంతే, మా కల్చర్ ఇంతే, మేము ఇట్లాగే ఉంటాం, మేము కులాంతర వివాహాలు యాక్సెప్ట్ చేయం. మా కుటుంబంలో అందరూ వ్యవసాయదారులే, మా ఇంట్లో అందరూ డాక్టర్లు, ఏదో ఫిక్స్ అయిపోతారు అట్లా పిచ్చోళ్ళలాగా. అట్లనే ఫిక్స్ అయిన ఒక ఊరు అది. సో అందరూ ఎంజాయ్ చేస్తే వాళ్ళ ఫాదర్కి చాలా కోపం వస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ చేయకు నువ్వు, అట్లా ఇట్లా అని చెప్పి నువ్వు టైం వేస్ట్ చేయకు, పోయి కూలి పని చేయి, అది చేయి నువ్వు అని స్కూల్ మానిపించేస్తాడు. ఆ స్కూల్లో కూడా ఆ మేనేజ్మెంట్ కూడా వీడేదో దొంగతనంగా పుస్తకాలు చదువుకుంటున్నాడు అని చెప్పి వాడిని తీసేస్తారు. అయినా కూడా వాడు మళ్ళీ వాళ్ళ అక్కకి ఆ స్కూల్ టీచర్తో లవ్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో చెప్పొద్దంటే స్కూల్లో ఉన్న పుస్తకాలు నాకు తెచ్చిస్తే మీ లవ్ గురించి చెప్పని అంటాడు. ఆ 13 ఏళ్ళ వయసులో వాడికి ఏదో ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఆ టీచర్ హెల్ప్తో ఏవో కొన్ని పుస్తకాలు చదువుకొని చిన్న నోట్స్ రాసుకొని, ఇప్పుడు అతనికి ఒక ఐడియా ఏమొస్తుందంటే, ఈ సినిమా కథ అంతా అంతే. దాన్ని ఏమంటారు, ఒక డైనమో అంటారు, తెలుసా? డైనమో ఎప్పుడన్నా చూసారా? డైనమో అంటే చిన్నప్పుడు సైన్స్లో చెప్పేవారు. చూసావా? చూసినా కూడా గుర్తు ఏమీ లేదు. ఇప్పుడు మనం సైకిల్ దొక్కుతాం కదా, ఒకప్పుడు ఊళ్ళలో లైట్లు ఉండేవి కాదు. అందుకే డైనమో అనేది దాదాపు అన్ని పల్లెటూరులకు పాకింది, ఇప్పుడు డిసప్పేర్ అయింది. డైనమో అంటే సైకిల్ టైర్కి ఒక చిన్న చక్రం తిరుగుతూ ఉంటుంది, సైకిల్కి ఒక లైట్ ఉంటుంది. సైకిల్ తొక్కుతున్నప్పుడు ఈ తిరుగుతున్న చక్రం నుంచి విద్యుత్ జనరేట్ అయ్యి అప్పటికప్పుడు లైట్ వెలుగుతుంది. అందులో బ్యాటరీ అట్లా ఏముండదు, నువ్వు తొక్కితే అది వెలుగుతుంది. సో ఎప్పుడైనా రాత్రిపూట మనం పల్లెటూరులో వీధుల గుండా వెళ్తుంటే నువ్వు సైకిల్ గట్టిగా దొక్కితే కొంచెం వెలుతురు పడి మనకి రోడ్డు కనిపిస్తుంది, అంతవరకు. ఇది చాలామంది వాడేటోళ్ళు. మా ఊర్లో మా ఇంటి పక్క అయిన సైకిల్కి డైనమో ఉండేది, అంటే నేను చూశాను. కానీ ఆ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అయింది కాబట్టి చార్జబుల్ బ్యాటరీస్ వచ్చేసినాయి, ఒక గ్లోబల్ విలేజ్ ఏర్పడ్డది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు చూస్తే అంత క్యూరియస్గా ఉండదు. ఎందుకంటే పుట్టిన పిల్లవాడి దగ్గర కూడా ఐఫోన్ కొత్త మోడల్ ఉంది. సో ఒకప్పటిలాగా లేదు సమాజం. ఇప్పుడు డైరెక్ట్గా డెవలప్ అయిన వస్తువులే ఇప్పుడున్న జనరేషన్స్కి వచ్చేసినాయి. కానీ ఒక 25 years క్రితం ప్రతి 10-15 సంవత్సరాల్లో కొంత అప్డేట్ వచ్చేది. బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీనే, తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక రంగు అద్దం, దాంట్లో 4 రంగులు ఉంటే అట్లా రంగుల బొమ్మలు చూసేటోళ్ళరా. మా ఇంటి పక్కన అమ్మమ్మ ఇంట్లో అట్లనే ఉండేది, మస్తు థ్రిల్ అయ్యేటోళ్ళు. సావిత్రి పైన పచ్చగా ఉంటుంది, కింద ఎర్రగా ఉంటుంది. అంటే దానికి అట్లా ఉంటుందా, ఇట్లా సగం రంగు పైన పచ్చగా, అంటే అట్లీస్ట్ బొమ్మ రంగుల్లో కనిపిస్తుంది. దే వర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అట్లా ఈ పిల్లవాడు డైనమో తయారు చేసి ఆ గాలికి ఆ డైనమో తిరుగుతూ ఉంటుంది, అప్పుడు విద్యుత్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం అమెరికా వెళితే, నేను ఇండియానాపోలిస్ మన షాంపేర్ అనే ఊరు నుంచి
షికాగో దాదాపు ఒక 4-5 అవర్స్ జర్నీ చేస్తే మొత్తం విండ్ మిల్సే ఉంటాయి అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ కూడా జహీరాబాద్ వైపు వెళితే నాకు ఒక విండ్ మిల్ కనిపించింది. జస్ట్ ఫ్యాన్ లాగే ఉంటుంది. నన్ను అడిగాడు ఒక ఆయన, ఎంత ఉంటుంది తెలుసా అని అడిగాడు. నేను చెప్పాను దీనికి ఒక 2 ఇంతలు ఉంటుంది అన్న, అక్కడికే వెళ్దాం చూద్దు అని. అసలు వెళితే ఇప్పుడు ఫ్యాన్ మధ్యని చిన్న ఒక గడ్డ ఉంది కదా బిడ్డ, ఆ చూపి పైన ఈ మధ్యన గడ్డ ఉంది ఫ్యాన్ది, దాని గడ్డ ఎంత ఉంటుంది అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంత ఉంటుంది. దాంట్లో ఒక మనిషి హాయిగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, అంత పెద్ద ఇల్లు అంత ఉంటుంది అది. ఈ రెక్క ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి పార్క్ అంటే అవతలకు ఉంటుంది ఒక రెక్క, అంత పెద్దది. అది తిరుగుతున్నప్పుడు అక్కడ ఉంటుంది, నువ్వు చెవులు పోతాయి, అంత పెద్ద శబ్దం వస్తుంది. అది గాలికే తిరుగుతుంది, అంటే గాలి తీవ్రతకి అది ఊపందుకొని విద్యుత్ శక్తి తయారు చేస్తుంది. సో భవిష్యత్తులో అది మనకు ఊరికి ఎక్కడో దూరంగా పెడతారు, మనకు దగ్గరుంటే ఆ గాలి శబ్దం హో అని అనిపిస్తుంది, కానీ మనకి ఇక్కడ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే విండ్ మిల్స్ వచ్చేస్తాయి, మనం చూస్తాం వెరీ సూన్. మనకి ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రలో కనిపిస్తలేవు, ఫుల్. ఇంకా గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కనిపించినాయా? అవి ఎంత పెద్దగా ఉంటాయంటే అవును పాప, అరుణాచలం వెళ్తుంటే కనిపించినాయి. ఇప్పుడు కొండల మీద ఉన్నవి, కొండల మీద. ఇది విండ్ మిల్లు. అవును అవును, ఇది చూడు బిడ్డ లిక్కి, ఏదేకో ఇది ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేది చాలా, చూసినాం. ఇప్పుడు ఏదైతే ఉందో చాలా చాలా పెద్దగా ఉంటాయి దగ్గర నుండి. అదేమో పెద్ద స్కేల్, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవాల్వ్ అయింది. ఈ అబ్బాయి ఏంది, ఒక చిన్న బ్యాటరీ తయారు చేసి దోమ నోట్లోకి పోయేది, ఏం కాదు కదా. ఇది ఏం కులం ఏమో దాన్ని హెల్దీగా ఏమో సరేలే. అయితే పోనీలే బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. సరే అదేలే. ఆ అబ్బాయి ఈ చిన్న టెక్నాలజీ తయారు చేసుకుంటే వాళ్ళ ఫాదర్కి నచ్చదు అది. ఎందుకు, అది తయారు చేయాలంటే కొంత డబ్బు కావాలి, లేకపోతే ఒక సైకిల్ కావాలి, చిన్న పనిముట్లు కావాలి కదా. అవి ఆ ఊర్లో ఎక్కడ లేవు. ఎగ్జాంపుల్, నీకు పెయింటింగ్ చేయాలని ఉంది, బ్రష్ లేకపోతే నీ పరిస్థితి ఏం చెప్పు. అప్పుడు నీకు హఠాత్తుగా ఐడియా వచ్చింది, అక్క జరంది ఎంటకలు ఇస్తావా అని. అంటే కొడతారా లేదా అంటే వాళ్ళకి నీ పెయింటింగ్తో పనిలే. అట్లా ఈ పిల్లవాడు ట్రై చేస్తాడు, వాడికి కావాల్సిన బేసిక్ టూల్స్ కోసం. ఎవడు కోఆపరేట్ చేయడు. చిన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కోఆపరేట్ చేయరు. చివరిలో వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంటుంది, ఆ కుక్క చచ్చిపోతుంది. అప్పుడు ఆ కుక్కని బొందబెట్టి అప్పుడు ఈ పిల్లవాడు చెప్తాడు, ఇది చచ్చిపోయింది, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత నువ్వు చచ్చిపోతావు, కొద్ది రోజుల తర్వాత నేను చచ్చిపోతా. జస్ట్ మీరు మారడానికి సిద్ధంగా లేరు అసలు. అన్ని ఎంతసేపు ఆకాశం దిక్కు చూసి దేవుడు ఏదో చేస్తాడు, కానీ నేను ఏదైనా చేస్తారా బాబు అంటే కోఆపరేట్. ఇప్పుడు నీకు ఈ మనసులో ప్రాణాల కంటే సైకిల్ ఎక్కువైపోయింది. ఆ సైకిల్ ఉంటే నేను ఏమైనా చేయగలుగుతా. వర్కౌట్ అవుతుంది అవ్వదు అన్న సంశయం తీసేసి, అవ్వకపోవచ్చు, అయినా సరే ప్రయత్నం చేయాలి కదా. సరే మీ మూర్ఖత్వాలతో మీరు ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ మైండ్ కొంచెం మారుతుంది. నువ్వు ఇంకోటి కూడా చెప్పినావు అదే, అంటే కుక్క చచ్చిపోయింది, రేపు ఇంకో ఆయన చనిపోతాడు, రేపు నేను చనిపోతే తర్వాత నువ్వు కూడా చనిపోతావు, కానీ ఆ సైకిల్ అట్లనే ఉంటుంది ఉంచుకోవాలి అట్లనే అని చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తాడు. మనం ఆ చిన్న సీన్ చూసినాం. సరే తీసుకో అంటే మొట్టమొదటిసారి వాడు చెప్పిన మాటలు తగిలినాయి. నిజమే కదా, ఏమైనా ఎంట కట్టుకపోతామా, సైకిల్ ఉండిపోతుంది, ఏం లాభం. ఒకవేళ నేను చేసిన ప్రయోగం వర్కౌట్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నిజంగానే వాళ్ళ ఫాదర్ సైకిల్ ఇచ్చేస్తే బట్ సింపుల్ మెథడ్ అనమాట. ఈ సినిమా అంతా అంతే, ఒక చిన్న అవగాహన వచ్చింది, అవగాహన ఇంప్లిమెంట్ చేద్దామంటే సమాజం ఒప్పుకోదు. ఆ తర్వాత ఆ సైకిల్కి పెద్ద పెద్ద రెక్కలు అన్నీ దాన్ని ఏమంటారు, ఆ చెత్త నుంచే తెచ్చుకొని తయారు చేస్తాడు. తర్వాత వైర్లు తెస్తాడు, డైనమిట్ రెండు. ఆ ఊరిలో అందరూ కోఆపరేట్ చేస్తారు, పెద్ద పెద్ద కట్టెలు కొడతారు. కట్టెలు కొట్టిన తర్వాత పెద్ద ఫ్యాన్ పెడతారు దానికి. ఆ తర్వాత ఒక బ్యాటరీ పెడతారు, ఆ బ్యాటరీ తీసుకొచ్చి మోటార్ కనెక్షన్ ఇస్తాడు. ఆ మోటార్ పైప్ తీసి గొట్టంలో వేస్తారు. ఆ ఊరంతా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు చెప్తారనమాట, అది ఛార్జ్ అవ్వాలి, టైం పడుతుంది, అంతవరకు మనం పొలంలో నీళ్ళు వస్తాయి కదా, ఆ పాదులు తీసుకుంటాం పదండి అంటే. నీళ్ళు ఇంకా రాలే, కానీ ఆ అబ్బాయిలో ఉన్న క్లారిటీ వాళ్ళకి ఎంత నచ్చుతుందంటే నీళ్ళు ఆ పాదులంతా తీసుకుంటారు. అది మెల్లగా ఛార్జ్ అయ్యి స్టార్ట్ అవుతుంది. అసలు ఆ వాటర్ చూసినాం కదా, ఎట్లా అరుస్తాడు వాళ్ళ ఫాదర్. అంటే ఇప్పుడు దేవుడు మనకు అందుబాటులో లేడు కాబట్టి మనం అంటున్నాం కదా, అట్లనే వాటర్ అందుబాటులో అయిపోయినా అంతే. ఏది అందుబాటులో లేదో దానికే దైవం అని పేరు.
స్కార్సిటీ ఈజ్ సేక్రెడ్. నోట్స్ ఆఫ్ మిషన్లో నేను రాసిన లైన్, ఏదైతే అరుదైనదో అదే దైవికమైనది. ఇప్పుడు మనకి అసలు ఒక ఊర్లో అసలు మనుషులే లేరు అనుకో, అసలు మనిషిని చూసి ఏడు చేస్తాను. నీకు ఎవరు బంధువులు లేరు, ఒక్కడే ఉన్నాడు మహారాష్ట్రలో, వాళ్ళు లేఖలకు సంవత్సరానికి వస్తే అసలు ఎగిరి గంతులు వేస్తాం. ఉత్తరం వస్తే చాలు, ఓ ఫోన్ వచ్చినా ఎగిరి గంతులు వేస్తాం. సో అది ఎందుకు, మనం ఏదో కోరుకుంటున్నాం, అది లేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం, ఏం చేయాలో తెలియదు. ఇక్కడ వాళ్ళకి వాటర్ కావాలి, ఏం చేయాలో తెలియదు. ఈ పిల్లవాడు ఏదో పనిచేశాడు, ఫైనల్గా వచ్చింది. తర్వాత మెల్లగా ఎప్పుడైతే వాటర్ వచ్చిందో మళ్ళీ మొక్కలు వచ్చినాయి. అయితే వాడు చేసిన కార్యక్రమాన్ని ఆ ఊరంతా గుర్తించారు, నిజంగా పంటలు పండాయి. తర్వాత వాళ్ళ ఫాదర్ అర్థం చేసుకున్నాడు, వీని యూనివర్సిటీస్కి పంపించిండు. ఆ తర్వాత ఆ పిల్లవాడు చాలా బాగా చదువుకున్నాడు, ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అయ్యాడు, ఏదో అయ్యాడు. దాదాపు కొన్ని వందల గ్రామాల్లో ఈ విండ్ మిల్స్ అన్ని ఏర్పాటు చేయడానికి వాడు ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇది కథ, ద బాయ్ హూ హ్యార్నెస్ ద విండ్. అంటే అడ్వర్సిటీస్, కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉన్నాయని కంప్లైంట్ చేస్తూ బతకొద్దు. మనం ఏదన్నా సొల్యూషన్ కోసమే ట్రై చేస్తూ ఉండాలి. మొన్న నేను సౌజన్య గారు పెయింటింగ్ వేద్దామంటే బ్రషెస్ తీసుకురాలే. ఓకే, అయ్యో బ్రషెస్ తీసుకురాలేదు. ఇంకా తర్వాత అంటే నేను లోపల ఎత్తుకెడితే టూత్ బ్రష్ దొరికింది, దాంతో పెయింటింగ్ వేసిన వాళ్ళని. ఫైండ్ ఏ వే, ఏం లేదు, కట్టెపులతో పెయింటింగ్ వేయచ్చు, ఏది లేదు వేళ్ళతో వేయచ్చు. అంటే ఆల్వేస్ ఫైండ్ సొల్యూషన్స్ రాదర్ దాన్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్. సో ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక 6-7 అంశాలు ఉన్నాయి యాజ్ ఎ స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ ఏమిటంటే, విద్య అనేది అత్యంత ముఖ్యమైనది. డబ్బు లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆల్వేస్ లెర్న్ సంథింగ్. ఇప్పుడు మీరంతా ఖాళీగా ఉన్నారు, మంచి ఇంగ్లీష్ నేర్చిపెట్టుకోండి ఇప్పుడే. అది హఠాత్తుగా రాదు, అది అయ్యే చచ్చిపోతే వచ్చే ఆస్తి కాదు. అది నువ్వు రోజంత అర్థం చేసుకుంటే, ఇంకోటి మీ ఇంట్లో ఎవరికి వచ్చినా అది నీకు రాదు, అది నీవే సంపాదించుకోవాలి. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం, ఒక్కొక్క ఫ్రేజ్ నువ్వు నీలో సెటిల్ చేసుకుంటేనే వస్తుంది. సో జీవితంలో ఎదగాలనుకుంటున్నారా, విద్య ఇంపార్టెంట్. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. పెయింటింగా, కుట్లు అల్లికల, పచ్చడి, ఏదైనా విద్యలాగా గుడ్డిగా చేయొద్దు. ఇప్పుడు చాలామంది ఇంట్లో లేడీస్ చేసే వంట వాళ్ళకేం తెలియదు, గుడ్డిగా చేస్తారు. అట్లా చేసే వాళ్ళ గురించి ఆర్ట్ లాగా చేయాలి. ఎవరిని అడిగితే రెసిపీ చెప్పగలగాలి. ఇంత వేయాలి చేస్తే ఇట్లా ఎగ్జాక్ట్లీ అలా వస్తుంది. మనం టీ చేస్తాం, గుడ్డిగా చేస్తాం, శాస్త్రీయంగా చేయాలి. ఏ సీజన్లో ఎట్లా చేస్తే టీ అనేది హెల్త్కు దోహదకరం. సో విద్య అనేది వేరే, ఉద్యోగం వేరే, ఊరికి మొదటస్తుందిగా చేయడం కాదు. సో అందుకని విద్య ఒక ఆయుధం లాంటిది. ప్రతి ఒక్కరు ఖాళీ సమయంలో ఏదో ఒక చనిపోయే వరకు విద్యావంతుడిగా ఉండే ప్రయత్నం చేయాలి. మనకి చదువుకోవడానికి విద్యకి చాలామందికి తేడా తెలియదు. చదువుకోవడం అనేది పుస్తకాలకు సంబంధించింది, విద్య అనేది ఆచరణకు సంబంధించింది. యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ లైఫ్. చదువుకోవడం, గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఐఏఎస్ చదువుకుంటే గుర్తుపెట్టుకొని రాయాలంతే, ఆచరణ ఏమీ లేదు అందులో. విద్య అంటే ఆచరణ. పెయింటింగ్ గుర్తుపెట్టుకోవడం ఏమీ లేదు, ఆచరించి చూడాలి అది. రెండవది, నువ్వు ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకున్నావు అనుకో, ఈ సమాజం అంతా వ్యతిరేకించినా నువ్వు అది కొనసాగించే ప్రయత్నం చేయాలి. డ్రాప్ అవుట్ అవ్వకూడదు, డ్రాప్ చేయకూడదు విషయాన్ని. ఇది చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు ఏదైనా కొత్తది చెప్తే ఎవరు అంగీకరించరు, అయినా సరే చేయాలి. నీకు కన్విక్షన్ ఏర్పడితే సమాజం అంతా నీకు ఎదురుగా వచ్చి నిలబడ్డా నువ్వు చేస్తే ఏదో రోజు దాన్ని అంగీకరిస్తారు. ఇదొకటి. మూడవది, మనల్ని ఎప్పుడు బ్రేక్ చేసే అంశాలు ఉంటాయి. అదేంది, ఆహారం లేదు, లేకపోతే నాకు కోఆపరేట్ చేసేటోడు లేడు, నాకు డబ్బులు లేవు, నాకు బండి లేదు అంటే పరిస్థితుల ప్రభావాలకు లొంగకూడదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, టైసన్ ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆపొద్దంటే పరిస్థితుల ప్రభావమే నేను లొంగదీస్తుంది. ఈరోజు పొద్దున ఒక అబ్బాయి వచ్చాడు, ఎంత చెప్తున్నాడు, ఏం చెప్పినా పరిస్థితులే చెప్తున్నాడు. ఎందుకు చదవాలంటే ఏదో ఒకటి చెప్తున్నాడు. దానికి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నా, తెల్లవారుజామున లేస్తలేను, అందుకే చేస్తలేను అంటే ఆల్వేస్ బ్లేమింగ్ ఆన్ సంథింగ్. మా నాయన వద్దన్నాడు, మా ఊర్లో వద్దన్నారు, లేకపోతే నాకు హెడేక్ వస్తుంది, ఏదో కారణం చెప్తారు. అసలు ఏ కారణాలు చెప్పొద్దు, ఏ పరిస్థితులు చెప్పొద్దు, పనిలాగా చేయాలి. ఇప్పుడు ఉదాహరణ మనం యూట్యూబ్ చేసినప్పుడు ఈ మాట నేను మాటి చెప్తా, ఏ రీజన్ చెప్పొద్దు, చేసినవా చేయలేదా. ఆ దృష్టి. ఇంకోటి, నువ్వు అన్ని పనులు చేసుకుంటూ కూడా ఆ పని చేసే ఒక డైమెన్షన్ ఉంది, ఏది ఆగదు. ఇప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళేలోపు అప్లోడ్ పెట్టిపోతే అది అయిపోతుంది. దానికోసం ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం లేదు. అన్ని పనులు కలగలిసే ఉన్నాయి. ఎప్పుడన్నా ముంబై ట్రైన్లో జర్నీ చేస్తే ఈ చిన్న విషయం అర్థమవుతుంది. ఆ ట్రైన్ జర్నీకి వాళ్ళకి చాలా సమయం వేస్ట్ అవుతుంది. ట్రైన్ ఎక్కగానే అందరూ ముంబై ట్రైన్లో, జనరల్ ట్రైన్లో అందరూ బ్యాగులు ఓపెన్ చేసి కూరగాయలు దొరుకుంటారు, అన్ని ఇంటికి పోగానే వంట చేసుకుంటారు.
వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇంటికి వెళ్తే టైం సరిపోదు. నేను ట్రైన్ జర్నీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పటికి 11 అవుతుంది. అందరూ ట్రైన్ ఎక్కగానే పొద్దున పోయేటప్పుడే కూరగాయలు తీసుకొని పోతారు. ఆఫీస్ అయిపోగానే కూరగాయలు తెచ్చుకొని ఎక్కగానే దెబ్బ తరిగేసుకొని అంతా ఎవరు షాపింగ్ టేబుల్ అన్నీ చిన్నవి అంతా కరెక్ట్గా అమ్మలక్కలంతా జోలు పెట్టుకుని 45 నిమిషాల జర్నీలో పోగానే గిన్నె పెట్టి వండుకొని తినేది అంతే. ఇది ఐడియా అంటే ఆల్వేస్ ఆన్ ద గో వర్క్లో ఉండాలి. అందుకని పరిస్థితులని మనం ఎప్పుడు ఆ ప్రభావానికి లొంగకూడదు. 4వది స్వావలంబన. విద్య ఆయుధం. 2వది పట్టుదల. అంటే ఎవ్వరు ఏం చెప్పినా సరే కొనసాగించే ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు చేసేది నిజమే అయితే. ఇప్పుడు నేను చెప్తున్నా, పెయింటింగ్ అనేది ఒకవేళ నేను రిచెస్ట్ పర్సన్ అయితే పెయింటింగ్ ఒక మాధ్యమం అవ్వచ్చు. అందుకని దాన్ని వదిలిపెడతలేను. ఇది నా కన్విక్షన్. 2వది యూట్యూబ్ సిన్సియర్గా చేస్తే దాని ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది. నా పుస్తకాలు సేల్ అయ్యే అవకాశం ఉంది. నేను ఎప్పుడో పుస్తకం రాసినప్పుడు అనుకున్నాను, నేను ఉన్నానని తెలియజేయాలంటే నాకు మాధ్యమం కావాలి. వైఎస్ జగన్కి సాక్షి ఉంది, నాకేమీ లేదు. నాకు జస్ట్ అట్లీస్ట్ యూట్యూబ్ ఉంది. ఇప్పుడు ఐ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్. ఇది నేను బిల్డ్ చేసిన మీ కళ్ళ ముందు. ఏమీ లేదు ఒకప్పుడు. 3 years క్రితం దెర్ ఈజ్ నో బడీ. నో ఒక లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగని నేను పెట్టే వీడియో అందరూ చూస్తారండి కదా, ఎందుకంటే అందరిని రంజింపజేసే పని నేను చేయదలుచుకోలేదు. పర్వాలేదు, అడపదడపేదన్న పెడితే 50,000 మంది చూస్తారు, లేదా 3,000 మంది చూస్తారు. ఎంతమంది చూస్తారని కాదు, అట్లీస్ట్ నేను ఉన్నాను అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. ఎప్పుడన్నా ఏదన్నా పిలిపిస్తే ఖచ్చితంగా తిరిగి చూస్తారు, ఉపయోగపడతారు. అదొక పవర్ఫుల్ మాధ్యమం. అందుకే అంత కన్సిస్టెంట్గా చేయడం. 3వది ఏంటి, పరిస్థితులు లొంగకూడదు. యూట్యూబ్ వీడియో చేయాలి కారణాలు చెప్పొద్దు. ఏదేమైనా యూట్యూబ్ వీడియో చేసి పెట్టాలి. చూడు, మనం ఒక్కరోజు కూడా నేను అబ్బా ఏం చేస్తాం అబ్బా అనను నేను. ఇది నేను నాకు ఎట్లా ఒక దేవుడికి ప్రసాదం చేసి పెట్టినట్టు, మనం ఒక సేవ చేసినట్టు అట్లా చేస్తాను దీన్ని. పూర్తి డివైన్ వర్క్గా చేస్తున్నా దీంట్లో ప్రతిఫలాపేక్ష అట్లేం వచ్చేది ఎలాగో వస్తుంది. బట్ నేను సిన్సియర్గా చేస్తున్నా. నేను మస్నో ఫుకోగా చెప్పిన ఒక స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది. వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయం బాగా చేస్తావు, బాగా చేయవారికి దిగుబడి వస్తుంది, అది కాదు. వ్యవసాయం చేస్తూ నువ్వు ఒక బెటర్ హ్యూమన్ కావాలి. అట్లా నేను ఒక బెటర్ హ్యూమన్ అవ్వడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విజ్డమ్ ఛానల్ పెట్టుకున్నా, ఆర్ట్ రోజు చేయడానికి ఆర్ట్ ఛానల్ పెట్టుకున్నా, రకరకాల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కాన్ఫరెన్స్ ఛానల్ పెట్టుకున్నా, ర్యాండమ్గా మాట్లాడితే పెట్టడానికి ట్రెండింగ్ పెట్టుకున్నా, నెక్స్ట్ వంటది కూడా పెడతా. నాకు మస్తు టైం ఉంది. తర్వాత అందరికి చెప్తా, ఏది ఎంట తీసుకుపోం, లెట్ దెమ్ ఎంజాయ్. ఇది అయిపోయింది. ఆ తర్వాత కుటుంబము మరియు సమాజం యొక్క మద్దతు తీసుకోవాలి, కానీ ఎవరిని బలవంతం చేయొద్దు. అందరిని అడుగు కోఆపరేట్ చేయమని, కానీ వాళ్ళు నో చెప్తే కోప్పడకు. అట్లా నీకు మెల్లగా అడుక్కుంటూ పోతే నీకు కోఆపరేట్ చేసేవాడు ఎవడో వస్తాడు. అట్లా నీ కోసం ఎవరు పని చేస్తారు, నీ మాట ఎవరు వింటారు, ఇట్లాంటివి తెలిసిన తర్వాతనే నీకు టీం బిల్డ్ అవుతుంది. మన మాట వినని వాడిని బలవంతం చేస్తే ఉన్నది వ్యక్తితో ఉంచుకున్నది పోతుంది. అత్యంత ముఖ్యమైనది, నెవర్ లూజ్ హోప్. జీవితంలో అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, ప్రకృతి పరంగా ఏ హోప్ అక్కర్లే. ఇది ప్రపంచంకి సంబంధించింది, అంటే అవసరాలకు సంబంధించిన కథ కాబట్టి ఏదైనా ప్రపంచంలో పనిచేస్తున్నావు అనుకో, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, అది ప్రపంచంలోనే స్టార్ట్ చేస్తావు. అందుకని ఖచ్చితంగా బిజినెస్ నడుస్తుంది అన్న హోప్తోనే మొదలుపెట్టాలి. దానికోసం ఆల్కెమిస్ట్ అనే ఒక పుస్తకంలో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. వాడు ఒక కొండ మీదకి ఎక్కి ఒక షాప్ ఉంటుంది, అక్కడికి ఎవరు కస్టమర్స్ రాకపోతే హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంచెం అన్నం పెట్టి నేను ఉద్యోగం చేస్తా అంటే, నా దగ్గరికి ఏ కస్టమర్స్ వస్తలేరు, ఈ షాపు కొండ మీద ఉంది, కొండ కిందనేమో చాలామంది ధనికులు షాపులు పెట్టుకున్నారు, అందరూ అక్కడే అయిపోతారు కస్టమర్స్, నా దగ్గరికి ఎవరు రారు, నాకు అసలు బిజినెస్సే లేదు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకేం పెడతా, నేనేం తింటా, వెళ్ళరా బాబు వెళ్ళరా అంటాడు. అప్పుడు ఇతను ఏం చేస్తారు తెలుసా, అట్లీస్ట్ ఒక్క పూట భోజనం పెట్టండి సార్. లేదయ్యా బాబు వెళ్ళు అన్నా సరే, ఆ బయట మొత్తం చిమ్నీలు వేలాడదీసి ఉంటాయి. ఇంటికి పోకుండా అక్కడంతా డస్ట్ పడి ఉంటుంది, ఇంకా షాప్ నడుస్తలేదు, హోప్ కోల్పోయింది అతను. ఆ చిమ్నీలంతా క్లీన్ చేసి పెడతాడు. పెట్టి ఒక చిన్న చిమ్నీలో దీపం పెడతాడు. కింద నుంచి కస్టమర్ దీపం చూసి వాడు వస్తాడు. ఆశ్చర్యపోతాడు. కస్టమర్ ఎలా వచ్చాడంటే, ఏం లేదండి, దీపాలు తుడిచి ఊరికే పెట్టాను, నేనేం చేయలేదండి అంటే. దట్ ఈస్ ద లెసన్. నువ్వు ఎప్పుడు రెడీగా ఉండు, కస్టమర్ వస్తాడు. అంతేగాని కస్టమర్ వచ్చినప్పుడే అంటే రాదు. కీప్ ఇట్ క్లీన్. మనం నెక్స్ట్ బిజినెస్ ఇంతవరకు చేయలే, నెక్స్ట్ మనం టీ డబ్బు పెడితే ఎట్లుంటుందో చూపిస్తే నీకు. మంచి చెట్లు గిట్లు, సంగీతము, పుస్తకాలు. మనం ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకోవాలి, అందరికి నమస్కారం పెట్టాలి, ఎవరైనా 5 రూపాయలు తక్కువ ఇచ్చినా తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేయాలి.
మనం ఒక ట్రెడిషన్ క్రియేట్ చేయాలంటే మనందరం ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి. నేను కనుక చిన్న ఇడ్లీ బండి పెడితే ఫస్ట్ 45 days నుంచి 3 months ఓన్లీ మనమే కస్టమర్స్. అసలు మనం ఎట్లా సరే నేర్చుకోవాలన్నమాట. మాటికి ఏమంటారు, ప్రాక్టీస్ షూటింగ్లో ప్రాక్టీస్ చేస్తారు కదా, అట్లా మాటికి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొత్త కస్టమర్ వస్తున్నాడు, రూడ్ కస్టమర్ వచ్చాడు, ఏం చేస్తావు? వాడు వచ్చినాక కాదు, మనం ముందే ప్రాక్టీస్ చేపిస్తాం అందరికీ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా, నీళ్ళు ఎట్లా అందజేయాలి. ఇప్పుడు స్టార్ హోటల్లో మీరు ఇదే ప్రాక్టీస్ చేపిస్తారు. వాడు నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా పెట్టాడు, వాడు ఒక ప్లేట్లో తీసుకొస్తాడు, ఇట్లా పెడతాడు, ఒక్క చుక్కూరు లేకుండా పెడతాడు, థ్యాంక్ యూ సార్ అంటే. ఇవన్నీ చేస్తే మనకు నచ్చుతుంది. చేస్తే అట్లా చేద్దాం. నేను ఇంకా బిజినెస్ ఏది చేయలేదు, సమాజంలోకి రాలే, తప్పకుండా చేస్తా. ఎందుకు చేయను? లవ్ ఇడ్లీ అని పెడుతుంది దాని పేరు. సో నేను ఏం చెప్తున్నా, ఈ సినిమా తప్పకుండా చూడండి, చాలా గొప్ప సినిమా, తప్పకుండా బోర్ వస్తుంది. మంచి సినిమాల్లో బోర్డం వచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయి సినిమా. ఎందుకంటే మన సినిమాల్లో మాస్ మహారాజా ఇట్లాంటి సినిమాలు ఎలివేషన్ ఆఫ్టర్ ఎలివేషన్, మనల్ని ఊదరగొట్టి మనల్ని సాగొట్టి చెవులు పంపే. ఈ సినిమా ప్లెజెంట్గా ఉంటుంది, ఒక కథ ఉంది, అందులో హృదయం ఉంది. తెలుగులో అటువంటి సినిమాలు రావడం కష్టం, ఎందుకంటే మన వాళ్ళకి నచ్చవు. మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎగ్జైట్మెంట్ కావాలి. అందులో ఎంటర్టైన్మెంట్ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు, కథ ఉంది. ఓ పిల్లవాడు, పాపం విలియం అనే పిల్లవాడు ఎంత కష్టపడ్డాడు, ఎట్లా ఆలోచించాడు, ఊరంతా పరిచయం ప్లెజెంట్గా. ఆ అబ్బాయి ఒక్కసారి కూడా సీరియస్గా ఎక్కడ, వాళ్ళ ఫాదర్ వాడి మీద గొడవ పడతాడు, ఇదని అరుస్తాడు తప్ప వాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడు ఎక్స్ప్లెయిన్ ద బాయ్ హూ హార్నెస్డ్ ద విండ్, గాలిని స్వాధీనపరుచుకున్న బాలుడి కథ అట్లా. అందుకని చాలా రోజుల తర్వాత ఈ కథ ఒక సినిమా ఇంట్రడ్యూస్ చేస్తున్నా, తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా మంచి మనం ఇట్లా షెడ్యూల్ పెట్టుకోవాలి, వీక్లీ వన్స్ ఏదో ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలి. సో ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పక చూడండి. రీసరస్ వయసా.